భారతదేశంలో తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా కన్నా తల్లి తండ్రి తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆయన ఇచ్చినటువంటి ఆదరణతో, ఆయన ఏ విధంగానైతే క్రమశిక్షణతోని రాజకీయాల్లో మమ్మల్ని నడిపించాడో అదే క్రమశిక్షణ ఈరోజు వరకు నడిపించుకుంటూ ఎల్లవేళలా పొద్దుట లేవంగానే ముందు ఎన్టీ రామారావు గారి ముఖం చూసిన తర్వాతనే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వరకు కూడా. రాజకీయాలు ఏ మార్పు జరిగినా ఎన్టీఆర్ అనే వ్యక్తి మా గుండెలలో ఉన్నాడు, మా ఆరాధ్య దైవం. వారిని ఎప్పుడూ మర్చిపోయినటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో ఏడుకొండల వెంకట స్వామిని ఎట్లయితే పిలుస్తామో ఈ రాజకీయ నాయకుడు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఎన్టీ రామారావును కూడా అదే దృష్టితోనే మరి ఆరాధిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అనేక మందికి బలుగు వర్గాలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు రాజకీయమైనటువంటి భిక్ష పెట్టి ఒక రాజకీయ నాయకుడిని తయారు చేసి ఇటు శాసనసభలో మరి శాసనసభ స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా, మరి కేంద్ర మంత్రులుగా, కేంద్రంలో మరి పార్లమెంట్లో స్పీకర్గా, మరి అనేక ఎమ్మెల్సీలుగా, మరి జిల్లా పరిషత్ చైర్మన్లుగా అసలు అవకాశం లేనటువంటి కులాల వారికి అవకాశం ఇచ్చి ఇవాళ రాజకీయాలలో ఆయన వారసత్వమే నడుస్తూ ఉంది. ఆయన పెట్టినటువంటి పార్టీ నాయకులే ఇవాళ కేంద్రంలో మంత్రులైనటువంటి వాళ్ళు. ఇలా ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముందు కేసీఆర్ కావచ్చు, ఎవరున్నా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలలో ఎవరున్నా దాని మూలాలు మాత్రం ఎన్టీఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాతనే వాళ్ళందరూ కూడా రాణించినటువంటి పరిస్థితి ఉంది. భావి తరాలకు కూడా ఎన్టీఆర్ఏ మహానాయకుడు. దాంతోపాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెట్లులాగా ప్రయాణం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ పింఛన్లు ఇస్తారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 50 రూపాయలు పింఛన్ అయితే ఇవాళ 4000, 5000 ఇస్తాం అంటాను తప్ప మీ పథకం మాత్రం తొలగించలేము. ఎక్కడ తొలగిస్తే ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వస్తే ఉప్పెనలాగా వస్తే వాళ్ళు ఎక్కడో కలిసిపోతారు. ఇవాళ ఫ్రీ కరెంట్, ఆ రోజున స్లాబ్ కరెంట్ చెప్పారు. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చిన దానికి కొనసాగుతూ ఉంది. ఇల్లు ఇవ్వాలి, పేదోడికి గుడిసి ఉండాలన్నాడు. ఖచ్చితంగా అన్ని పార్టీలు అదే అమలు పరుస్తూ ఉన్నాయి. గుడ్డు ఉండాలంటే గుడ్డ అనంటే ఆ కార్యక్రమం కూడా మనం చూస్తాం. హాస్టల్లో పిల్లలకు కావచ్చు,